ట్రాజడీ కింగ్గా హిందీ చిత్రసీమలో నిలిచిన దిలీప్ కుమార్ కెరియర్లో అనేక మరపురాని చిత్రాలున్నాయి. 75 ఏళ్ల క్రితం వెలుగు చూసిన జోగన్ అందులో ఒకటిగా నిలిచింది. నర్గీస్ నాయికగా రూపొందిన జోగన్ 1950 ఫిబ్రవరి 24న విడుదలై ఘన విజయం సాధించి ఆ ఏడాది టాప్ గ్రాసర్స్లో ఒకటిగా నిలిచింది. కేదార్నాథ్ శర్మ దర్శకత్వంలో చందులాల్ షా ఈ చిత్రాన్ని నిర్మించారు. జోగన్ అంటే జోగిని అని అర్థం. ఈ సినిమా కథలోకి తొంగి చూస్తే విజయ్ నివసించే ఊరిలోకి మీరా అనే ఓ జోగిని వస్తుంది. ఆమెను చూడగానే విజయ్ ఆకర్షితుడవుతాడు. దేవుని పాటలు పాడుకుంటూ ఉన్న ఆమెను విజయ్ కలుసుకుంటాడు. పదే పదే ఎందుకలా సన్యాసినిగా మారావని అడుగుతాడు. ఓ ముసలాడితో బలవంతపు వివాహం చేస్తూ ఉండగా పారిపోయి వచ్చి జోగినిగా మారానని ఆమె చెబుతుంది. విజయ్ తరచూ ఆమెను కలిసే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. దాంతో మీరా ప్రశాంతతకు అంతరాయం కలుగుతుంది. ఆ ఊరి నుండి వేరే చోటకు వెళితే మనశ్శాంతి కలగవచ్చని, మనసు కూడా మారవచ్చునని చెబుతాడు విజయ్. అందుకు జోగిని అంగీకరిస్తుంది. ఆమె వెంట వెళ్లిన విజయ్ని ఓ చెట్టు వరకు తోడు రమ్మంటుంది. ఆ తర్వాత ఎప్పటికీ ఆ చెట్టు దాటి రావద్దని చెబుతుంది. గురువు ఉపదేశంతో నిద్రాహారాలు మాని దైవ ప్రార్థనల్లో సాగుతుంది జోగిని. ఆపై పలుమార్లు విజయ్ ఆమె కోసం గాలిస్తాడు. కాని ఏ రోజు ఆమెకిచ్చిన మాట కోసం చెట్టు దాటి వెళ్లలేదు. ఓ రోజు ఓ స్త్రీ వచ్చి విజయ్కి ఓ ప్రేమ గీతాల పుస్తకం ఇస్తుంది. అది జోగినిగా మారకముందు మీరా రాసిన ప్రేమ గీతాలు. ఎలాగైనా జోగినిని చూడాలని తప్పిస్తాడు విజయ్. ప్రస్తుతం ఆమె సమాధిని మాత్రమే చూడగలవని వచ్చిన వ్యక్తి చెప్పడంతో హతాశుడవుతాడు. జోగిని సమాధి వద్ద విజయ్ విలపిస్తూ ఉండగా చిత్రం ముగుస్తుంది. జోగినిగా నర్గీస్ నటించిన ఈ చిత్రంలో ప్రతిమాదేవి, పూర్ణిమ, తబస్సుం కనిపించారు. రాజేంద్ర కుమార్ హీరో మిత్రుని పాత్రలో తలెక్కుమన్నారు. ఈ చిత్రానికి బులో సి రాణి సంగీతం సమకూర్చారు. ఇందులో మొత్తం 15 పాటలున్నాయి. సందర్భానుసారంగా మీరాబాయ్ 5 కీర్తనలు ఉపయోగించుకున్నారు. మిగిలిన పాటలను హిమత్ రాయ్ శర్మ, పండిట్ ఇంద్ర, బిఆర్ శర్మ పలికించారు. చిత్ర దర్శకుడు కేదార్ శర్మ డగ్మగ్ డగ్మగ్ అంటూ సాగే పాటను రాశారు. ఈ సినిమా మ్యూజికల్ హిట్గా నిలిచి ఆ రోజుల్లోనే 62 లక్షల రూపాయలు పోగేసింది. ఆ ఏడాది అశోక్ కుమార్ సమాధి టాప్ గ్రాసర్గా నిలవగా జోగన్ 4వ స్థానం సంపాదించింది. రిపీట్ రన్స్లోనూ జోగన్ అభిమానులను అలరించింది.